వాక్య పఠన చదువుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల నుండి కీర్తనల గ్రంథము 78వ సంకీర్తన 5-6 వచనాలు చదువుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా తండ్రి, మహాపరిశుద్ధుడా, ఈ పరిశుద్ధమైన కృపగల నామమును బట్టి వందనములు. చదవబడిన వాక్యమును మేము వివరించుకొనుచు ఉండగా వాక్య గ్రంథములో మీరుండి మాతో మాట్లాడమని మా మంచి బోధకుడైన క్రీస్తు ప్రభువును బట్టి ప్రథమలాడుకొనొచ్చు ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏర్పాటు చేయబడిన ఈ మోసేసు ఉపవాస దీక్ష కార్యములలో ఏకీవించిన మనకెల్లరకును దేవుని యొక్క కృపా సమాధానములు తోడైనను గాక, ఆమేన్. ఈ యొక్క అధ్యాయములో 2 తెగుల చేత మరలా ఐగుప్తీయులను అది బాధపరిచినట్లుగా బాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఏమిటి యొక్క 2 తెగుళ్ళు అంటే, మరి చూడండి, ఒక్కొక్క సందర్భాన్ని బట్టి మనము వైద్యుల యొద్దకు వెళ్ళేటప్పుడు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు డాక్టర్ గారు ఆ రోగ నివారణ కలగలేనప్పుడు మరి రోగి విషయంలో డాక్టర్ గారు ఏం చేస్తారంటే డోసు పెంచుతూ ఉంటారు. ఈ డోసు పెంచడము అంటే ఇక్కడ శ్రమలు హెచ్చించుట లేక మరి ఘోరమైనటువంటి బాధాకరమైనటువంటి శ్రమలను పంపించుటనే మాటను మనము చూస్తూ ఉంటాము. అయితే ఈ యొక్క పాలస్తీనా దేశములో 40 రకాల మిడతలు ఉన్నట్లుగా మరి వారు తెలియజేస్తూ ఉన్నారు. పాలస్తీనా దేశములో 40 రకాల మిడతలు ఉన్నాయట. మరి 9 రకాల పేర్లు పాత నిబంధనలో ఉన్నట్లు మరి మనము మరి పెద్దలైన వారు చెప్పగా మనము వినిన వారమై ఉన్నాము. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే 105వ సంకీర్తన 34వ వచనములో చూడండి, అక్కడ ఒక మాట అంటున్నాడు, ఆయన ఆజ్ఞయ్యగా చూడండి పెద్ద మిడతలను ఆ చీడ పురుగులను వచ్చెను. కనుక ఇక్కడ మనం చూస్తే ఆయన ఆజ్ఞేస్తేనట ఏం జరిగింది? పెద్ద మిడతలు వచ్చాయి, అలాగని చీడ పురుగులు కూడా వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అందుకని ఇక్కడ మనము ఈ 2 తెగుళ్ళు ఏమిటి అంటే, ఒకటి వడగండ్లు పాడు చేయని వృక్ష ఫలములన్నిటినీ మిడతలు తినివేయుట. రెండవది 3 దినములు ఐగుప్తు దేశం అంతటా చెమ్మ చీకటి అలుముకునుట. ఈ 2 చాలా భయంకరమైనటువంటి పరిస్థితిని మనకి చూపిస్తూ ఉంది. ఆ మొదటి 2 వచనాల్లో 2వ వచనాన్ని మనం గమనిస్తే
అక్కడ అంటున్నాడు, నీవు నీ కుమారునికి ప్రచారం చేయనట్లును నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠినపరచదును అంటున్నాడు. అంటే దేవుని అద్భుత కార్యములు కుమారులకు తెలుపుట అనే మాటను మనం చూస్తూ ఉన్నాము. మరి ఎంతమంది మీ పిల్లలకి దేవుడు చేసిన అద్భుత కార్యాలని తెలియజేశారు? ఈ 78వ కీర్తనలో మనం చూస్తున్నాం కదా, 5వ వచనములో దాని నెరుగునట్లును చూడండి, వారు తమ పిల్లలకు వాటిని వివరించినట్లును. చెప్తేనే కదా ఏదైనా తెలిసేది. చెప్పలేనప్పుడు వారికి ఏం తెలుస్తుంది? ఏమీ తెలియదు. అంటే మనం ఏం చేయాలి? మనము మన దేవుని యొక్క ఔన్నత్వాన్ని, మన దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని, మన దేవుని యొక్క గొప్పతనాన్ని మన పిల్లలకి తెలియజేస్తేనే వారు వాటిని అభ్యాసింపజేస్తూ ఉంటారు, వాటిని నేర్చుకుంటూ ఉంటారు. అందుకని సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనములోని కనుక త్రోవను వానికి నేర్పము, అప్పుడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోవడనే మాటను చూస్తున్నాం మనము. దేవుని యొక్క ప్రతి పని వెనక ఒక గొప్ప ఉద్దేశము కలిగి ఉంటాడు దేవుడు. కనుక దానిని నిదానించి చూసి అలవాటు మనము కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు చేసిన ప్రతి కార్యము కూడా చాలా శ్రేష్టకరమైనది, చాలా ఉన్నతమైన స్థితిని మనకి చూపిస్తూ ఉంటుంది అన్నమాట. చూడండి, కీర్తనకారుడు అంటాడు 92వ సంకీర్తన 5వ వచనములో, యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి అంటున్నాడు. నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు, పశుప్రాయులు వాటిని గ్రహింపరు. నీ ఆలోచనలు అతి గంభీరములు. నీ ఆలోచన చాలా శ్రేష్టమైనది. ఇశ్రాయేలీయులు ఐగుప్తులు నివసించిన కాలము 430 సంవత్సరములు. ఇశ్రాయేలీయులు విమోచన వరకు కనిపెట్టుచుండగా ఫరో హృదయం పలుమార్లు ఏమో కఠినములగుననే మాటను మనము చూస్తున్నాం. అసలే ఇక్కడ మనకి 2 ఉద్దేశాలు మనకు కనపడతాయి. ఏమిటి 2 ఉద్దేశాలు అంటే, ఫరో హృదయం కఠినం అవటానికి దేవుని యొక్క మొదటి ఉద్దేశం ఏంటంట? నిన్నటి దినాన మనం చదివాము, నిర్గమకాండము 9వ అధ్యాయం 14వ వచనములు. చూడండి, అక్కడ అంటున్నాడు, సమస్త భూములో నా వంటి వారెవరునూ లేరని నీవు తెలుసుకున్న వాళ్ళని ఈసారి నేను నా తెగుళ్ళన్నీ నీ హృదయము నొచ్చునంతగా నీ సేవకుల మీదకి నీ ప్రజల మీదకి పంపుదును అని తెలియజేస్తున్నాడు. ఇది దేవుని యొక్క మొదటి ఉద్దేశం. ఫరో హృదయము కఠినమవటానికి, కఠినపరచడానికి దేవుని యొక్క మొదటి ఉద్దేశము. మరి 2వ ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, అనగా జరిగిన గొప్ప కార్యములు కుమారులకును వారి కుమారుల కుమార్తెలకును వారు ఏం చేయాలట? తెలియచేయవారే ఉండాలట. అనగా వారు ఎప్పుడైతే తెలియజేస్తారో అప్పుడు ఆ యొక్క అద్భుత కార్యాలను బట్టి వారు దేవుని గణపరిచేవారు అంటారు. ఇన్ని అద్భుత కార్యములు జరిగినందువలనని ఇశ్రాయేలు తమ ప్రయాణములో యెరికోకు వచ్చినప్పుడు అక్కడ రాహాబు అని ఆ యొక్క వేశ్యను మనం చూస్తాం. రాహాబును 2వ యెహోషువ గ్రంథము 2వ అధ్యాయములో చూస్తాం మనం. 10వ వచనం అంటాడు, ఆ సంగతి మేము వింటిమి,
చూడండి అక్కడ అంటున్నాడు, ఆ సంగతి మేము వింటిమి, మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయెను. చూడండి, ఆ సంగతి మేము వింటిమి అంటున్నారు. ఆ సంగతి మేము వినేటప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందు కింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషునికైనను ధైర్యమా మేమాత్రము ఉండదని మరి సాక్ష్యం ఇచ్చుచున్నారట. దీనిని బట్టి మన జీవితంలో కొన్ని పరిణామములు జరగవలసినవి ఆలస్యమైన ఎడల దేవుని ఏర్పాటును ఉద్దేశమును నిదానించి చూసి గ్రహించవలని కానీ అపార్థము చేసుకోకూడదు. ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము, ఈ లేఖన భాగములలో చాలా చక్కని విషయాలు మనకు చూపిస్తుంది. ఏమిటి విషయాలంటే, మిడతల వల్ల కలిగే నష్టం ఏమిటి? ఏమో చూడండి, మనం చూస్తున్నాము 6వ వచనములో 14వ వచనములో ఇలా మనం చూస్తుంటే ఆ యొక్క ఐగుప్తి ప్రాంతమంతా కూడా మిడతలతో నింపబడిపోయింది. అవి మిక్కిలి బాధకరమైనవనియు అంతకు ముందు కానీ తర్వాత కానివి లేవనియు ఆ దేశమును చీకటి కమ్మననియు వడగండ్లు పాడు చేయగా మరి నిలిచిన వాటిని ఐగుప్తు దేశంలో ఆ పచ్చగంతా కూడా అవి తినివేసినట్టు మనము చూస్తున్నాము. అయితే దేవుడట వాటినన్నిటిని కూడా దేవుడు తన సైన్యముగా ఏర్పాటు చేసుకున్నాడట. ఎవరిని? ఈ మిడతలను. చూడండి, గతంలో మనము ఒక మిడతల దండు బయలుదేరింది. అది కృష్ణ ఉభయ గోదావరి జిల్లాల మీదుగా ఆ యొక్క దండు శ్రీకాకుళం మీదుగా అరణ్యంలోనికి వెళ్ళిపోయిందనే విషయాన్ని మనము ఎరిగిన వారమై ఉన్నాము. అప్పుడు అది ఆ దండు చాలా చిన్నగా ఉంది. అది కోడి పిల్ల ఆకారంలో ఉందట ఆ మిడత. ఇప్పుడు ఆ మిడత ఎంత అవ్వాలి అంటే, ఆ యొక్క చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథాన్ని రాసినటువంటి యోహాను గారు ఏమంటున్నాడంటే, ఒక్కొక్క మిడత గుర్రమంతా సైజు తయారవ్వాలట. యుద్ధమునకు సిద్ధం చే గుర్రమును పోలి ఉన్నది అంటున్నాడు ఒక్కొక్క మిడత వచ్చి. అంటే కోడి పిల్లాకారములు ఉన్నటువంటి ఆ యొక్క మిడతట యుద్ధానికి సిద్ధపడినటువంటి గుర్రము ఎంత పుష్టిగా ఉంటుందో అంతగా తయారవుతుందట. మరి దేవుడు యుద్ధ సమయంలో పెద్ద కందిరీగల్ని కూడా పంపే వాడిక మనము నిర్గమకాండము 23వ అధ్యాయము 26వ వచనములు అనుకుంటా. మరియు పెద్ద కందిరీగలను చూడండి ఏమంటున్నాడు, మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించదును, అవి నీ ఎదుట నుండి చాలండి. మరి ఇప్పుడు దేవుడట యుద్ధ సమయంలో పెద్ద కందిరీగలని వాడుకున్నాడా లేడా? అలాగనే యోవేలు గ్రంథములోని కూడా మనం చూస్తాము. అక్కడ కూడా మరి యోవేలు ప్రవక్తతో మాట్లాడుతూ దేవునికి మహాసైన్యముగా మరి అక్కడ ఆ యొక్క మిడతలు ఉన్నట్లుగా మనం చూస్తాం. 2వ అధ్యాయం 25వ వచనములో
ఆ, ఆ. చూడండి అక్కడ అన్న నేను పంపిన మిడతలు. ఎవరు పంపించారు ఇప్పుడు మిడతలను? దేవుడే పంపిస్తున్నాడు. లేక తనంతటికి అదే వస్తుందా? రావటం లేదు. కనుక దేవుడు వాటిని పంపించగా అవి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అందుకని మరి ఇక్కడ మనం గమనించినట్లయితే మరి యొక్క నిర్గమకాండం 10వ అధ్యాయము 13వ వచనములో ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చేను. అమ్మా, నిర్గమకాండము 10:13లో అంటే ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చేయట. తూర్పు గాలి పంపించాడు. 19వ వచనానికి వస్తే అప్పుడు యెహోవా గాలిని తిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరచేయగా ఆది ఆ మిడతలను కొంచెం పోయి ఎర్ర సముద్రంలో పడవేసిననే మాటను మనం చూస్తున్నాము. ఈ యొక్క మిడతల నీటిని కూడా ఎక్కడ తీసుకెళ్ళి పడేసిందట? ఎర్ర సముద్రంలోనికి పడేసినట్లుగా మనం చూస్తున్నాము. మరి మిడతలు వచ్చినప్పుడు పరిస్థితి ఎలాగుంది? అపారమైనటువంటి నష్టము కలగజేసే గనక ఫరో ముఖము వికారం అయిపోయింది. ఫరో ముఖంలో ఏమైనా తేజస్సు కనిపించిందంటే ఏమాత్రము కనపడలేదు. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే మరి దేవుడు ఈ యొక్క తూర్పు గాలిని పంపించి తన బిడ్డలైన వారికి హాని కలగజేసిన వారి మీద దానిని మరి వాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడికి వచ్చాయంటే ఇవి 8వ అధ్యాయం 31వ వచనములో యెహోవా మోషే మాట చెప్పిన చేయగా కనుక ఎలాగవుతే అమ్మా 8:31 కనుక ఇక్కడ మరి ఇది చాలా ఆశ్చర్యమైనటువంటి కార్యము. మిడతలను రప్పించుట అద్భుతమే. ఒకటైనను నిలిచి ఉండకుండా పోనట్లుగా చేయటం మరీ అద్భుతము. ఈ జోరీగులు కూడా పోయినప్పుడు ఒకటైనను నిలిచి ఉండలేదు అనే మాటను మనం చూస్తూ ఉన్నాము. అలాగనే 9:6లో మనం చూస్తే చూడండి, ఐగుప్తీల పశువులన్నీ చచ్చను కానీ ఎబ్రీల పశువులు ఒకటైనను చావలేదు. దేవుని యొక్క కార్యాలు ఎంత ఆశ్చర్యకరమైనవో, మరి క్రమబద్ధమైనవో, ఖచ్చితమైనవో నేడు మనలో కూడా మరి కార్యములు ఒకటైనను నిలిచియుట మనకిష్టము లేదు. అందుకే ఆయన ఏం చేశాడట? మరి గాలిని పంపించి ఈ యొక్క మిడతలను మరి ఆ యొక్క ఎర్ర సముద్రంలోనికి నెట్టివేసినట్లుగా మనం చూస్తున్నాము. దేవుడు తన కార్యముల నిమిత్తము తూర్పు గాలిని పడమటి గాలిని కూడా ఆయన వాడుకున్నాడు. దేవుడు అవసరం ఉంటే నిన్ను నన్ను కూడా దేవుడు తన యొక్క సేవలో తన యొక్క పనిలో ఆయన వాడుకునేవాడై ఉంటాడు అనే విషయాన్ని మనకు చూపిస్తున్నాడు అన్నమాట. చూడండి, నిర్గమకాండం 14వ అధ్యాయము 21వ వచనములో కూడా యెహోవా ఆ రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత, ఏ గాలంటిది? బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను అనే మాటను మనం చూస్తున్నాము.
తూర్పు గాలిని రప్పించేమో మిడతల్ని తీసుకొచ్చాడు. అలాగనే ఆయన పడమటి గాలిని విసరజేసి ఆ మిడతలన్నిటిని కూడా ఎర్ర సముద్రంలోనికి త్రోచివేశాడు. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే దైవవచనుడు దేవదాసయ్య గారు కూడా ఈ తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకములలో క్రైస్తవ సంఘమ ఘన కార్యములు చేయు కాలం వచ్చిన తెలుసుననే కీర్తనలో దేవుని సృష్టిలో దేనినైనను ప్రభు దిట్టముగా వాడును తెలుసునా, ఏ వస్తువు అయినను ఏ జీవి అయినను సేవకు ఉపయోగమే తెలుసునా, నీ వల్లే పని చేయు తెలుసునా, నిశ్చయమని నీవు తెలుసునని మనయ్య గారు చక్కని కీర్తనలు మనకు అందించిన వారే ఉన్నారు. అదే రీతిగా మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనములో కూడా నశించపోతున్నాము, మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపురి. అందుకైనా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి, కనుక ఇక్కడ 23 నుండి 27 వరకు మనం చూసి యేసు ప్రభు శిష్యులు దోణిలో ఉండగా తుఫాను లేచినప్పుడు ప్రభు గాలిని సముద్రమును గద్దెంపుగది నిమ్మలమాయను అనే మాటను మనం చూస్తున్నాం. ఆ మనుషులు ఆశ్చర్యపోయారట. కారణం ఏమిటంటే మరి ఈయన గద్దించినప్పుడు ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియో సముద్రము లోబడుచున్నవని చెప్పుకున్నారట. ఈయనెంత శక్తివంతుడంటే గాలి ఆగిపోవంటే సముద్రంలో గాలి ఆగిపోయింది, ఆ తుఫాను ఆగిపోయింది, ఆ సముద్రం యొక్క అలలు పైకి లేవటం ఆగిపోయాయి. నోటి మాట చేత సృష్టింపబడిన సృష్టి ఆయన మాటకు లోబడుచుండగా ఆయన రూపములో నిర్మింపబడినటువంటి మనము ఎంతగా ఆయన మాటకు లోబడవలసిన వారమై ఉన్నాము. ఆయన రూపములో రూపించబడటమే కాదు కానీ ఆయన మహిమను కూడా మనము పొందుకునే వారమై ఉన్నాము. అందుకే ఆయన సిలువలో తన స్వరక్తము చేత ఆయన రక్తమును మన కొరకు దారపోసి తనకి స్వకీయ సాంపత్యముగాను మనల్ని మలుసుకున్నట్లుగా మనం చూస్తున్నాము. మరి ఒక విషయం ఏంటంటే వెలకట్టలేని రక్తముతో కొనబడినటువంటి విషయాన్ని కూడా ఆయన మనకి చూపిస్తాడు. వెలకట్టలేని రక్తంతో మనము కొనబడిన వారమై ఉన్నాము అంటున్నాడు. మరి అంతటి శ్రేష్టకరమైన రక్తము చేత మనం కొనబడిన వారమై ఉన్నాం కనుక మనం ఆయన మాటకి ఏమై ఉండాలి? విధేయులమై ఉండాలి. ఆయన మాటను మనము మరి అంగీకరించిన వారమై ఉండాలి. ఈ నిర్గమాకాండము 10వ అధ్యాయము 23వ వచనములో 3 దినములు ఒకరినొకరు కనుగొనలేదు, ఎవడును తానున్న చోటు నుండి లేవలేకపోయిను, అయినను ఇశ్రాయేలందరికీ వారి నివాసములో వెలుగుండిను. కనుక ఆయన యందు భయభక్తులు గల వారికి ఏమియో కుదువు లేదు అనే మాటను బట్టి ఐగుప్తు దేశం అంతటా 3 దినాలు కట్టిక సేకటవుతే మరి గోషేను ప్రాంతంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలకు చీకటి అనేదే లేదట. వారికి చీకటి తెలియలేదు. మరి వారు 3 దినాలంటే వండుకున్నది ఎక్కడుందో వారికి తెలియదు, కాలు తీసి కాలు వేస్తే ఎక్కడ పడతామో వారికి తెలియదు. బహుశా వారు నీళ్లు త్రాగలేదు, భోజనము చేయలేదు. 3 దినాలు కూడా అలాగే ఉండిపోయారట. మరి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలైనటువంటి వారికి ఏమైనా లోటు ఉందా? వాక్యములు అంటాడు కీర్తనకారుడు 34:10లో,
సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొననేమో కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదు అనే మాటను మనం చూస్తున్నాం. అంటే ఐగుప్తు దేశమంతటా చీకటి అలుముకుంటే ఇశ్రాయేలీలు గొప్ప వెలుగులో వారు జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇది మనము గమనించినట్లయితే మరింత చీకటి వారిని అలుముకుంది అనే మాటను మనం చూస్తూ ఉన్నాము. ఈ చీకటి అనే మాటను మనం చూస్తే ఇక్కడ మనకి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనకి తెలపబడుచున్నవి. అనగా అందులో పాప ఫలితముగా కలుగు తీర్పునకు చీకటి పోల్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. పాప ఫలితమునకు కలుగు తీర్పునకు చీకటి పోల్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆదికాండము 1:2 అగాధ జలముల పైన చీకటి కమ్మెను అని ఉంది. అగాధి జలముల పైన చీకటి కమ్మెను అని ఉంది. అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలాములోనికి త్రోచి కనుక వారిని అప్పగించననే మాటను మనం చూస్తున్నాము. ఏమో అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే పాపి హృదయము చీకటితో ఉండగా, చీకటి ఆవరించి ఉండగా స్వార్థ ద్వారా పాపి యొక్క హృదయములో దేవుడు ప్రకాశమును కలగజేస్తున్నాడట. అందుకే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 మనం చూస్తాం. చూడండి, అంధకారములలో వెలుగు ప్రకాశించును కాకని తన మహిమను గూర్చిన జ్ఞానము యేసు క్రీస్తు ద్వారా వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించిన గనుక. ఎక్కడ ప్రకాశించిందట? మన హృదయములలో ప్రకాశించింది. అందుకే మొదటిదేమన్నాను, పాప ఫలితముగా కలుగు తీర్పునకు చీకటి పోల్చబడింది అన్నాము. ఏమో చీకటి పోల్చబడిందట. మరి ప్రభువైన యేసు క్రీస్తు కూడా సిలువలో ఆయన మరణించేటప్పుడు మరి 3 గంటలకి ఆ లోకమంతటా చీకటి అలుముకుందని మత్తయి సువార్త 27:45 మనం చూస్తాము. అలాగని క్రీస్తు విరోధి యొక్క రాజ్యము కూడా చీకటి గల రాజ్యమే. ప్రకటన 16:10 మనం చూస్తూ ఉంటాం. ప్రకటన దాని రాజ్యము చీకటి కమ్మెను. కనుక మరి మన రాజ్యము ఎలాగుండాలి? దేవుని యొక్క రాజ్యము వెలుగు. అందుకే మనము చీకటి సంబంధులము కాదు, వెలుగు సంబంధులము. రెండవ విషయాన్ని మనం చూస్తే చీకటి అగ్నిగుండమును చూపించుచున్నదన్నమాట. చీకటి ఏం చేస్తుంది? అగ్నిగుండమును చూపించుచున్నది. ఇక్కడ మనం గమనించినట్లయితే యోధా పత్రికలో 13వ అలాగనే మత్తయి సువార్త 22:13 కూడా చూద్దాం.
కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే వీరి వెలుపట చీకట్లోనికి త్రోసివేయండి, అక్కడ ఏడుపును పండ్ల కొరగటే ఉండును, విందుశాలలో ఉన్నను, రక్షణ లేని వాని స్థితి ఇంతే. ఇప్పుడు బాధకుల కొరకు గాఢంధకారము భద్రపరచి అన్నది అంటున్నాడు. మూడోది ఏంటంటే, చీకటి పాప లోకమునకు పోల్చబడి ఉన్నది అన్నారు. ఈ చీకటి పాప లోకమునకు సాదృశ్యంగా ఉంది లేక పోల్చబడి ఉన్నది అన్నారు. యోహాను సువార్త 1:5 వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకున్నది అంటున్నాము. అదే 18వ వచనానికి వస్తే, ఆయన లోకంలో ఉండిను, లోకం ఆయన మూలముగా కలిగిను, లోకం ఆయనను తెలుసుకునలేదు, వెలుగయ్యన్న క్రీస్తును తెలుసుకున్నట్టే వెలిగించబడదురు అన్నారు. మనం వెలిగించబడాలంటే మరి చీకట్లో ఉన్నటువంటి ఆ వెలుగైన క్రీస్తును మనము గ్రహించిన వారమై ఉండాలి. ఇంకా మనం చూసి చీకటి అన్నది అజ్ఞానమునకు పోల్చబడింది, అజ్ఞాన స్థితికి పోల్చబడింది. అందుకే కీర్తనకారుడు అంటాడు, జనులకు తెలివి లేదు అంటాడు 82వ కీర్తన 5వ వచనములో. అనగా జనులకు తెలివి లేదు, వారు అంధకారములో తిరుగులాడుదురు అంటున్నాడు. మరి జ్ఞానం ఇచ్చేవాడు ఎవరు? క్రీస్తే. క్రీస్తును ఎరిగిన వారే జ్ఞానము గలవారు, వెలుగులో నడుచువారు మరి దేవుని యొక్క శక్తిని గ్రహించేవారమై ఉంటాము. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే వాక్యం ఏమంటుంది? ఆ సింహపు పిల్లలు లేమగలవ ఆకలగను కానీ యెహోవాను ఆశ్రయించు వానికి ఏమేలు కొదువై ఉండదు అనే మాటను మనం చూస్తున్నాం. ఐగుప్తు దేశమంతటా చీకటి కానీ మరి ఇశ్రాయేలీయులకు ఏముందట? వెలుగై ఉంది, వెలుగై ఉంది. అందుకని 112వ సంకీర్తన 4వ వచనంలో యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టునంటున్నాడు. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. మనము మన జీవితములో యథార్థముగా ఉన్న ఎడల మనకు చీకట్లో కూడా వెలుగే పుట్టునన్నాడు 112వ సంకీర్తన 4వ వచనంలో. అదిక మనము మరి వెలుగైన క్రీస్తుని మనము మరి వేడుకునే వారమై ఉండాలి. ఈ వెలుగైనటువంటి క్రీస్తు చూపించినటువంటి మార్గములో మనము ప్రయాణించే వారమై ఉండాలి. మన ప్రయాణమును మనము మరి ముందుకి కొనసాగించాలి. ఈ చీకటి అనేది చివరగా శ్రమలకు పోల్చబడింది. చీకటి అంటే శ్రమ. కీర్తనల గ్రంథం 23:4 చూడండి, అక్కడ అంటున్నాడు, దేవుని పిల్లలకట శ్రమ ఇలాగన అప్పుడప్పుడు కలగదు, అప్పుడప్పుడు కలిగినది కాదు. గాఢంధకార పొలోయలో సంచరించవలసినను ఏ అపాయమునకు నేను భయపడను అంటున్నాడు. కనుక మనము కూడా ఏ అపాయం వచ్చినా సరే మనం భయపడకుండా మరి క్రీస్తుని పోలి మనం జీవించాలంటే మన వెలుగు సంబంధులమై ఉండాలి. చీకటి సంబంధం ఏం చేస్తాడట? తరచుగా భయపడుతూ ఉంటాడు. కనుక మనము సింహపు మరి గుండి సింహపు పిల్లల పోలి మనం జీవించాలి అన్నారు. అందుకే మరి క్రీస్తు వెలుగై ఉన్నాడు కనుక మనము కూడా వెలుగు సంబంధులమై ఉండి జీవించే గొప్ప ధన్యత దేవుడు మనకే అనుగ్రహించును కాక. ఆమేన్. కృపానిధివైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టకరమైన నామమును బట్టి వందనములు. ఆయన ఈ దినాన మేము వివరించుకున్న వాక్యము బిడ్డల తమ అంతరంగంలో పదులము చేసుకుని నేను స్తుతించే గొప్ప ధన్యత బిడ్డలకిమ్మని యేసు నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మరణాత.